ఎన్నికల్లో ఓటమి భయంతో కొందరు నాయకులు అధికార పార్టీపై కుట్రలకు పాల్పడుతున్నారు. చివరకు వైసీపీ నేతల్ని ఏమీ చేయలేక విగ్రహాల మీద పడుతున్నారు. తాజాగా అనంతపురం సమీపంలోని రుద్రంపేటలో వైఎస్ విగ్రహాన్ని కూల్చివేయడం కలకలం రేపింది. అనంత రూరల్ మండలం రుద్రంపేట గ్రామ పంచాయతీలో ఉన్న చంద్రబాబు నగర్ కు వెళ్లే దారిలో ఇటీవల వైఎస్ఆర్సీపీ నేతలు దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కూలదోశారు. వైఎస్ఆర్ విగ్రహాన్ని కూలదోసిన విషయాన్ని స్థానిక నాయకులు తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని జరిగిన పరిణామాలను పరిశీలించారు. ఈ సంఘటనకు ఎవరు పాల్పడ్డారన్నది విచారణ చేస్తామని చెప్పారు. అయితే విగ్రహ ఏర్పాటును మొదటి నుంచి స్థానికంగా ఉన్న కొందరు నేతలు వ్యతిరేకించారు. అప్పట్లో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కూల్చివేస్తామని కూడా హెచ్చరించారు. ఇప్పుడు అదే జరగడంతో ఇది ఎవరు చేశారన్నది అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి కూడా తీవ్రంగా స్పందించారు. వెంటనే సంఘటనకు పాల్పడిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు. మా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారి విగ్రహం కూడా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని అంతా కూడా పక్కకు కూడా తోసివేసారని కూడా జరం. మేము దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. చాలా దురదృష్టకరం కూడా. అందుకోసమే నేను ఎస్పీ గారికి, పోలీసు అధికారులకు, అలాగే మరీ ముఖ్యంగా కూడా కలెక్టర్ గారికి నేను మనవి చేసేది ఏమంటే, అనంతపురం పట్టణం కానీ లేకపోతే అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పటికి కానీ ఇటువంటి కార్యకలాపాలకు ఎప్పుడు కానీ తావులేదు. అందరూ కూడా ఎవరైనా కానీ ఎవరు ప్రచారం కూడా వారు చేసుకోవచ్చు. కానీ ఎన్నికల సమయంలో ఇది ఒక అర్ధరాత్రి లేకపోతే తెల్లవారుజామునో కొంతమంది దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడడం, వెంటనే కూడా దాన్ని కూడా ఎంక్వైరీ చేసి వారిని ఎవరో కూడా గుర్తించి వారిపైన కట్టుదిట్టమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి భవిష్యత్తులో ఇటువంటివన్నీ కూడా ఎక్కడ కానీ ఈ పట్టణంలో కూడా ఆస్కారం లేకుండా చేయాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను.